ఈ రోజున సాతాను దోచుకుంటున్నాడు, కుటుంబాలను దోచుకుంటున్నాడు, జీవితాలను దోచుకుంటున్నాడు. జీవితాలే నాశనం అయిపోతున్నాయి. సంపాదిస్తున్న సంపాదన హరించుకుపోతూ ఉంది. కారణం ఏంటంటే తన సంపద అంతా దోచబడిపోయింది, తన కుటుంబ సమాధానం దోచబడిపోయింది, తన వ్యక్తిగత జీవితంలో సంతోషం దోచబడిపోయింది, తనకున్నటువంటి తన కుటుంబ వ్యవస్థలో ఉన్న సంతోషం, సమాధానం, పిల్లలతో ఉన్న ఐక్యత దొంగిలించబడిపోయింది. ఈ రోజున ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఆ విధంగా? ఎంతమంది వ్యక్తిగత జీవితాలు ఉన్నాయి ఆ విధంగా? ఎంతమంది పాడు అలవాట్లకు, వ్యసనాలకు లోనై వారి కష్టార్జితాన్ని వెచ్చించి జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ప్రభు చెబుతున్నాడు, ఆయన నీ జీవితాన్ని కట్టువాడు, నీ గాయాన్ని కట్టువాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నీ బ్రతుకును బాగు చేయవాడు ఆయన. నిన్ను పాపపు ఊపిలో నుండి పైకి లేపగలిగిన వాడు ఆయన. పాడల వాటిలో నుండి నిన్ను విడిపించగలిగిన వాడు ఆయన. ఆయన శక్తిమంతుడు, ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన పాదములను నీవు పట్టుకుంటే, ఆయన నీవు ఆశ్రయిస్తే, నీ జీవితంలో ఆ పాడలవాట్లలో నుండి, నిన్ను వంచే చేష్టలలో నుండి నిన్ను, నీ కుటుంబాన్ని విడిపించుటకు ఆయన ఎదురు చూస్తూ ఉన్న సమయం.